ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇదేమో పెరుగు తోటకూర, రెండు చాలా పెద్ద ఆకులతోటి. హలో అండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కొన్ని ఆకుకూరలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి. అవి కోసుకుందాము. దాంతోపాటు దొండకాయ, టమాటా కూడా రెడీగా ఉంది, అవి కూడా కోసుకుందాము. ఎంత ఎండలు ఉన్నా కూడా ఫ్రెష్గా ఆకుకూరలు అయితే వస్తున్నాయండి టెర్రస్ గార్డెన్ నుంచి. అలాగే చిక్కుడుతీగ ఇంకా తీసేయలేదు, చిక్కుడుతీగ నుండి చిక్కుడుకాయలు కూడా కాస్తున్నాయి. సో అవన్నీ చూద్దాము. నమస్తే, నా పేరు భవానీ. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చూడండి పుదీనా మడి ఎంత బాగా వచ్చిందో. పుదీనా చాలా ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని నేను చట్నీ చేసుకుంటాను. అలాగే ఇక్కడ చూడండి తోటకూర అండి, ఎంత బాగా వచ్చింది చూడండి. పుదీనా నేను చిన్న మండ నాటానండి, అంతే. అసలు ఇంత మండ నాటాను. ఇప్పుడు చూడండి అది పెరిగి పక్కన పడి మళ్ళీ అదే నాటుకొని ఇంత బుషీగా తయారైంది. ఇలా చూసినప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇదంతా అసలు భలేగా చట్నీ అవుతుంది. మనము ఇంట్లో పుదీనా బగారా రైస్లో కానీ ఇట్లా మనము చేసుకుంటాం కదా, వేటిల్లో వేసిన ఫ్లేవర్ ఎక్కువగా అర్థమవుతుంది మనం బయట తెచ్చిన దానికంటే కూడా. చూసారా అండి, ఇక ఇలా ఇది ఇక్కడ పెట్టాను. స్టార్టింగ్ మొదలు ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించినానా. ఇక్కడ స్టార్ట్ చేసింది ఇది మొక్క, ఇక్కడ నేను పెట్టానన్నమాట. ఇది ఇలా స్ప్రెడ్ అయ్యి ఇక్కడ అలా మొత్తం ఇక్కడ దాకా స్ప్రెడ్ అయిందండి. ఎక్కడ చూసినా అంట్లు అనమాట. ఇది ఉంది కదా దీని మెయిన్ స్టెమ్. ఇలా ఇక్కడ చూడండి, దగ్గరికి చూపించినానా. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ స్టెమ్ అనమాట. ఇక్కడ నుంచి ఇటు కొస నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో టమాటా కూడా కాసిందండి, కనిపించింది లేదు నాకు. ఇంకా బీరపాదు కూడా వస్తుంది చూడండి. ఇక్కడ బీరపిందే, ఇక్కడ టమాటా చెట్టు ఇప్పుడే పూతకు వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుందాము. ఇక్కడ స్మెల్ చాలా మొత్తం నిండిపోయిందండి పుదీనా స్మెల్ తోటి. మస్కిటోస్ కూడా రావట్లేదు ఇటు కార్నర్కి, ఎందుకంటే దీని స్మెల్కి అనమాట. ఇంత బాగా వచ్చింది పుదీనా. మీరు కూడా పెంచుకుంటున్నారా అండి పుదీనాని? అంటే చాలా సింపుల్గా పెరుగుతుంది మనకి, కొంచెం నీడ ఉన్న సరిపోతుంది. అందుకని మీరు తప్పకుండా ట్రై చేయండి పుదీనా. ఇంకా ఈ సమ్మర్ టైంలో మనకి గంగవల్లి కూర కూడా బాగా వస్తుంది, అది కూడా ట్రై చేయండి. ఇది చూడండి, దీని వేరు కిందికి కూడా పోయిందనమాట. ఇక్కడ డ్రైనేజ్ హోల్ నుంచి బయటకు వచ్చి మరీ ఇది పెరిగిందండి. ఇలా అంటే మనం అర్థం చేసుకోవచ్చు, హ్యాంగింగ్ బాటిల్స్లో అట్లా కూడా పెంచుకోవచ్చు అనమాట దీన్ని. చూడండి, ఈ పై ఇదంతా కట్ చేసుకుందాము. ఏంటంటే పుదీనా కట్ చేస్తుంటేనే వస్తుందండి, ముదిరిపోతుంది లేకపోతే చాలా ఎక్కువ హార్డ్ అయిపోతుంది. అప్పుడు ఇలా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. స్మెల్ అయితే అసలు కడుపు నిండిపోతుందండి నాకు. ఇదండి, ఇంకా ఉంది కానీ ఈ రోజుకి ఇది సరిపోతుంది. తోటకూర చూడండి, ఇక్కడ గార్లిక్ వైన్ పెట్టినటువంటి ఇది కుండి అన్నమాట. దీంట్లో నేను గార్లిక్ వైన్ ఫ్లవర్ క్రీపర్ పెట్టానండి. ఇందులో సీడ్స్ పడి ఇది మొలిసింది. అయితే ఇప్పుడు ఎట్లాగో ఫ్లవరింగ్ టైం కాదు కదా దీనికి, అందుకని చెప్పేసి వదిలేశాను. చక్కగా అది వస్తుంది కదా అని చెప్పేసి. చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. ఇప్పుడు మనం ఇది కోసుకుందాము. ఇదేమో పెరుగు తోటకూర, రెండు చాలా పెద్ద ఆకులతోటి ఎంత బాగా వచ్చాయో. మనము కరెక్ట్ కంటైనర్, ఇంకా మనం తీసుకున్నటువంటి సాయిల్ మిక్స్ బాగా ఉంటే మనకి వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇంత హెల్దీగా వస్తాయండి. తోటకూర అండి, తోటకూర, పెరుగు తోటకూర. ఇవి లాస్ట్ టైం కోసాను, మళ్ళీ ఇలా చిగురు పెట్టిందనమాట. కోసుకుంటూ ఉంటే వస్తూ ఉంటుంది, లేదంటే వెంటనే సీడ్స్ అనేది ఫామ్ అవుతాయి. సమ్మర్ సీజన్కి ఏమేమి సీడ్స్ వేసుకున్నారండి నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. చుక్కకూర కూడా రెడీగా ఉంది, అది ఈరోజు కోయడం లేదు ఎందుకంటే పుదీనా కోసాను, ఇంకా ఇప్పుడు తోటకూర కోస్తున్నాను కదా.
టమాటాలు చూడండి ఎలా వచ్చాయో. టమాటాలు చూడండి ఎలా వచ్చాయో. ఫస్ట్ తోటకూర కోసుకున్నాక ఈ టమాటాలను కట్ చేద్దాము. వీటిల్లో చాలా వరకు పడి మొలిసినవే అండి. ఈ అంటే ఆల్రెడీ ఒక మొక్క ఉన్న కుండీలో తోటకూర ఉంది అంటే అది దానంతటా అది వచ్చింది అన్నమాట. మనము వేసిన వాటికంటే కూడా ఇలా వచ్చినవే చాలా హెల్దీగా చాలా పెద్ద ఆకులతో పెరుగుతుందండి. ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇది కొంచెం గట్టిగా ఉందండి. ఇది ఒక రకం తోటకూర అన్నమాట. కాడలు ఇలా పింక్ లాగా వస్తూ ఉంటాయి వీటికి. ఇలా కట్ చేద్దాము. తోటకూరలలో చాలా రకాలు ఉంటాయండి. కొన్నేమో పెరుగు తోటకూరలాగా చాలా హైట్ పెరిగి ఆకులు చాలా పెద్దగా వస్తాయన్నమాట. అవి 2-3 మొక్కలున్నా సరిపోతుంది మనకి కర్రీకి. ఇవి ఏంటంటే కొంచెం చిన్నగా వచ్చే వెరైటీ అండి. వీటిల్లో సిరికూర కూడా ఈ విధంగానే వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న సీడ్స్ ఇలా రావట్లేదే, నా వీడియోలో చూసి వీళ్ళకి ఇలా వస్తుంది అని అనుకుంటున్నారని చెప్తున్నాను. పెరుగు తోటకూర మాత్రమే అలా పెద్ద ఆకులతో వస్తుంది. కొన్ని తోటకూర ఏమో ఇలా చిన్నగా కూడా వస్తుంది. టేస్ట్ పరంగా అది ఇది అన్నీ బాగుంటాయి. మనకి లోకల్లో ఏ సీడ్స్ అయితే దొరుకుతాయో ఆ సీడ్స్ వేసుకోవాలన్నమాట. చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. తోటకూర కొంచెం ఇగురులాగా అంటే దగ్గరికి వండినప్పుడు 2 పుదీనా ఆకులు వేయండి. ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి అలా కూడా ట్రై చేసి ఎలా అనిపించింది మీకు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తోటకూర కూడా బాగానే వచ్చిందండి. ఈ పెరుగు తోటకూర ఇంకా అలాగే నెమలి తోటకూర కూడా కోసుకుందాము. ఇలా మండలు ఇరిచేసేయాలి. చూడండి ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి. ఇది 1, ఇది 2, 3 అంతే. 3టికి ఎంత కూర వచ్చిందో చూడండి, ఎంత ఆకుకూర వచ్చిందో అలా అన్నమాట. బోల్డ్ ఎంత తోటకూర వచ్చేసిందండి ఇవాళ. దొండకాయలండి చూడండి ఎలా కాసాయో. దొండకాయలు కూడా చాలా ఉన్నాయండి, కోసుకుందాము. రీసెంట్గా దొండపాద ఎండిపోతుంది, కాయలు ఎక్కువగా కాయడం లేదు అన్న వారి కోసం నేను వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఐకార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దొండకాయలకి ఎక్కువ మనకి యాష్ ఉంటే బూడిద అండి మీకు దొరుకుతుంది కూడా. ఏది పిండి వంటలు చేసే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చెట్ల మీద చల్లితే చాలా మంచిదండి. అలా చల్లండి. ఇంకా ఇప్పుడు పూత నిలబడటం కోసం ఎక్కువగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వండి. దానివల్ల కూడా పూత ఎండకి బాగా ఎండలు ఉన్నప్పుడు పూత రాలిపోకుండా ఉండి మనకి చక్కగా కాయలు కాస్తుందన్నమాట. ఇక్కడ వైట్గా కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా పూత. మనము పెంచినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో కూరగాయల మొక్కల్ని కానివ్వండి ఇంకేదైనా మొక్కల్ని అవి కట్ చేసినప్పుడు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇన్ని కూరగాయలు వచ్చాయి నేను పెంచుకుంటే అని.
అలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ గార్డెన్లో ఏమేమి కూరగాయలు వస్తున్నాయండి? చూడండి, పైకి దొండకాయ దండలాగానే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ సన్లైట్కి కనిపిస్తుందో లేదో, ఇక్కడ 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 అలా వస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఒకసారి సక్సెస్ అయితే బోల్డ్ అని దొండకాయలు కాస్తుంది. అందుకే దొండ తీగని ఖచ్చితంగా మన టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క. కొంచెం వెతకాలండి, ఎందుకంటే ఈ ఆకులో కలిసిపోతాయి అన్నమాట ఇవి. ఇక్కడ చూడండి, ఇదంతా కింద కూడా ఉన్నాయి, కనిపించడం లేదు. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. కొంచెం లావుగా ఒకటి ఉంది, ఇంకా తర్వాత పొడుగు దొండ కూడా ఉంది. కింద ఒకటి ఉందండి, అది తీసుకురావాలి. ఇది చూడండి ఎంత పొడవుగా వచ్చిందో. ఇది పెన్సిల్ దొండ, పొడవు దొండ కాదు, పెన్సిల్ దొండ. నేను అనేసి అలా, కానీ పొడవు దొండ కాదండి, పెన్సిల్ దొండ. ఇలా పొడుగ్గా ఇంత పొడవు వస్తుంది అన్నమాట, సన్నగా. ఈరోజు వీడియో తీయటానికి ఎవరు లేరు, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా ఎండిపోతుంది కదండి, ఇదంతా కొంచెం బాగా ఎండిన తర్వాత ఇలా ఇలా అంటే రాలిపోతుంది అన్నమాట. అప్పుడు ఇంకా ఫ్రెష్ ఆకులు వస్తాయి. అది ఉండటం వల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా చూస్తున్నాను ఎక్కడైనా ఉన్నాయా, మిస్ అయినాయా అండి. టమాటాలు కూడా ఉన్నాయండి, అక్కడక్కడ కోసుకుందాం అవి కూడా. చెట్టు మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది, చెట్టు నిండా టమాటాలు కనిపిస్తున్నాయి. మొక్కేమో ఎండిపోవడానికి వచ్చింది, కాయలు కనిపిస్తున్నాయా మీకు? అదంతా ఒక చెట్టు అన్నమాట. ఇంకా పచ్చికాయలు కూడా ఉన్నాయి, అందుకే తీసేయడం లేదు చెట్టుని. ఇంకా బెండకాయ అండి, ఈ సమ్మర్ సీజన్లో బెండకాయలు కూడా బాగా వస్తాయి, పెట్టుకోండి సీడ్స్. ఈ తీగ పని అయిపోయిందండి. దీనికి చెర్రీ టమాటోస్ ఉన్నాయి, అవి కోసుకుందాము. ఇది చుక్కకూర హార్వెస్ట్ చేయడం లేదు, తర్వాత చేస్తాను. ఇవి టమాటాలండి, ఎంత పెద్ద సైజు వచ్చాయి చూడండి. మన టెర్రస్ నుండి ఇంత సేంద్రియ ఆహారం వస్తున్నప్పుడు ఇంకా కచ్చగా ఉన్నాయండి, అవి కోయడం లేదు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి.
ఈ విధంగా వచ్చిందనమాట. ఇదేంటంటే బ్లాసమ్ ఎండ్ రాట్, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇలా వస్తుందండి. మనకి టమాటాకి అడుగు భాగంలో ఇలా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ మొక్కకైతే ఇలా చూసామో ఆ మొక్కకి కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మనము వాటర్ సాల్యుబుల్ కాల్షియం అని దొరుకుతుందండి బయట, అది ఇచ్చుకోవచ్చు. మనం కూడా అది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా యాష్ పౌడరు, ఎగ్షెల్ పౌడర్ ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చండి. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు. ఇలాంటి మరిన్ని హార్వెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.